40,000 పడుతుంది. లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్ తేడాది. హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ డ్రామాస్. మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఏదో చేస్తున్నానో. ఆల్రెడీ తమ్నైల్ చూస్తూ ఉంటారు. మనకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే పడిందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను యూట్యూబ్ పెట్టిందే ఎర్న్ చేద్దామని. యూట్యూబ్ నుంచి ఏదైనా ఎవరైనా, నేనే కదా, ఎవరు పెట్టినా కూడా కొంచెం డబ్బులు సంపాదించుకుందని పెడతారు. బట్ నాకైతే తక్కువ టైంలోనే ఈ మానిటైజేషన్ అవ్వడం, ఈ 1000K సబ్స్క్రైబర్లు రావడం, అలాగే ఇప్పుడు ఈ ఫస్ట్ శాలరీ కూడా పడడం, ఇవన్నీ కూడా చాలా తక్కువ టైంలో పడ్డాయి. అలాగే మీకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక 4 పాయింట్లు చెప్దాం అనుకున్నాను. ఎక్కువ అయితే ల్యాగ్ ఉండదు. షార్ట్ వీడియోలో ఒక 5-6 మినిట్స్లోనే మొత్తం అంతా వీడియో అయితే ముగించేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఆ 4 పాయింట్స్ ఏంటంటే, నేను ఇప్పుడు నాకు మంత్లీ శాలరీ ఎంత పడిందని, అలాగే ఈ పడిన శాలరీ ప్రతి మంత్ కూడా పడుతుందా లేదా, చాలామంది డౌట్ అండి అది. నాకు ఇప్పుడు ఒక నెల పడేదే ప్రతి నెల కంటిన్యూ అయిపోద్దాం అనుకుంటున్నారు. అలాగే చాలామంది అయితే మాత్రం ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు నాకు 1,43,000 ఇంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ఇంకా మంత్లీ ఏదో శాలరీ టైప్లోని ఈ సబ్స్క్రైబర్కి ఎంత అని చొప్పున పడుతుందేమో, ఒక 30,000 40,000 పడిపోద్దని ఒక 2-3 అడిగారు. నాతో వర్క్ చేసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ కూడా. అదే ఇదంతా క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది అయితే 2023 జూలై లాస్ట్ వీక్ అనుకుంటా. అప్పుడు యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను. ఇలా అందరూ కూడా వీడియోస్ చేస్తున్నారు కదా, మనం కూడా వీడియోస్ చేద్దామని చెప్పి. యాక్చువల్లీ నాకు కూడా స్టార్టింగ్ తెలియదండి. ఇలాగా ఇన్కమ్ అనేది ఏంటంటే సబ్స్క్రైబర్ ద్వారా వస్తారనుకోండి, నేను కూడా మీలాగే. తర్వాత కొన్ని వీడియోస్ చేస్తుంటూ అప్పుడు కొన్ని టెక్ ఛానల్స్ని ఫాలో అవుతూ అప్పుడు నేను కూడా తెలుసుకున్న విషయం ఏంటంటే, షార్ట్స్కి వచ్చేసి ఇంత మనీ వస్తుంది, అదే లాంగ్ వీడియోస్కి వచ్చేసి ఇంత మనీ వస్తుందని అప్పుడే నాకు కూడా తెలిసింది. తర్వాత అలా లాంగ్ వీడియోస్ అయితే మన వల్ల కాదు, ఏదో కంటెంట్ అయితే ఉండాలి. షార్ట్స్ అయితే ఆల్రెడీ మనం టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ రీల్స్ చేస్తాం కాబట్టి మనకు అలవాటు ఉండేదే కదా. ఏదైనా ఒక కంటెంట్ పట్టుకొని ఆ కంటెంట్ ద్వారా చేద్దామని చెప్పి ఇలాగ నేనైతే షార్ట్స్ చేయడం స్టార్ట్ చేశాను. చేసిన ఒక 20 అలా చేశాను. ఇంకా నార్మల్గా వెళ్తున్నాయి వీడియోస్ అయితే, వ్యూస్ వెళ్తున్నాయి. ఒక 5K 6K అలా వెళ్ళాయి. తర్వాత ఒకసారి ఒక వీడియో దసరా టైంలో అనుకుంటా, భవానీ మాల వీడియోలు ఒక 2 వీడియోలు చేశాను. అవి బాగా వైరల్ అయ్యాయి. ఒకటి వచ్చేసి 4M వెళ్ళింది, ఒకటి 2.5M ఎంత వెళ్ళింది. ఆ 2 వీడియోల వల్ల నా ఛానల్ ఏంటంటే మానిటైజేషన్కి ఒక ఫస్ట్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ 4,000 వాచ్ అవర్స్ ఉండాలని ఉంటుంది 365 డేస్లోనే. ఈ 1000 సబ్స్క్రైబర్స్ది అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వచ్చిన 4Mకి 1M షార్ట్స్కి సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. బట్ ఈ 4,000 వాచ్ అవర్స్ అయితే లాంగ్ వీడియోస్కి రావడం అంటే కష్టం. మనం లాంగ్ వీడియోస్ చేయలేం. అందుకే ఏం చేద్దాం అనుకున్నానంటే, షార్ట్స్లోనే ఎక్కువ మనం ఇంట్రెస్ట్ చూపిద్దామని చెప్పి అప్పటికి ఈ 4M 1.5M 2M వీడియోస్ వల్ల అయితే ఒక 3M అయిపోయి మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది. బట్ ఇంకా ఏంటంటే, పూర్తిగా నాకు వచ్చే పేమెంట్ది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే 10M కంప్లీట్ అవ్వాలంట లాస్ట్ 90 డేస్లోనే. అప్పటికి కూడా నేను బాగా లేట్ చేస్తాను. ఈ 3M కంప్లీట్ అయింది కదా అనేసి చాలా వరకు లేట్ చేశాను. లేట్ చేస్తే ఇంట్లో ఏమైందంటే, ఈ వచ్చిన 6M కాస్త 90 డేస్ కంప్లీట్ అయిపోయి అందులో 2M ఎగిరిపోయింది. 4M ఉంది. లాస్ట్ 90 డేస్లో అయితే ఈ 90 డేస్లోనే ఈ 10M కంప్లీట్ అవ్వాలని మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేసి కొన్ని రోజులు అయితే ఆప్సానండి. తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేసిన మళ్ళీ అలా వైరల్ అవ్వడం, అవి కొంచెం అందరికీ నచ్చడం, ఒక 10M అయితే కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ అయిన తర్వాత నాకు మానిటైజేషన్ అయితే అయింది. అది కూడా నేనే చేసుకున్నా, ఎవరికి కూడా హెల్ప్ అడగలే. కొన్ని టెక్ ఛానల్ ఫాలో అయ్యి ఆ టెక్ ఛానల్ ద్వారా నేనైతే మానిటైజేషన్ నేనే చేసుకున్నా ఓన్గా. దీని తర్వాత మానిటైజేషన్ అయిన తర్వాత నాకు యాడ్సెన్స్ నుంచి మెయిల్ అయితే వచ్చింది. యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి ఈ పేమెంట్ మెథడ్లోకి వచ్చేటప్పటికి. ఈ శాలరీ పడేది ఏంటంటే యాడ్సెన్స్ నుంచి, యాడ్స్ ద్వారా కదా పడుతుంది. అయితే నేనేం చేశానంటే, ఓకే అని చెప్పి యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని, ఈ అకౌంట్ నుంచి అదే ఈ యాడ్సెన్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దీనికి ఇంకా కొన్ని ఫామ్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ డాలర్స్ నుంచి కదా వస్తే US ఫామ్స్ సంథింగ్ ఏ ఉంటే అవన్నీ కూడా నేను కొన్ని టెక్ ఛానల్స్ ఫాలో అయ్యి
ఆ టెక్ ఛానల్స్ నుంచి అది స్టెప్ బై స్టెప్ కంగారు పడకుండా 1, 2, 3 సార్లు ఆ వీడియో చూసి అలా ఫాలో అవుతూ వచ్చి ప్రతిదీ కూడా నాకు నేనే ఓన్గా వెరిఫికేషన్ చేసుకొని ఇంకా ఎవరి హెల్ప్ అయితే తీసుకోలేదు. టెక్ ఛానల్స్ ఒక 2, 3 ఛానల్స్ని బాగా పాపులర్ అయిన టెక్ ఛానల్స్ వీడియోస్ చూసి నేను చేయడం అయితే స్టార్ట్ చేశానండి. అది అయిన కొన్ని రోజులకి యాడ్సెన్స్ నుంచి కూడా మనకి పిన్ అయితే వచ్చింది. పిన్ వచ్చిన తర్వాత ఆ పిన్ వెరిఫికేషన్ అయిపోయింది. తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. అది పాన్ కార్డ్ అది అడుగుతారు, అది కూడా అయిపోయింది. అక్కడికి అయితే ఇలా నా ఛానల్ అయితే మానిటైజేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. యాడ్సెన్స్ నుంచి కూడా అయిపోయింది. మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మనకైతే అక్కడ సిగ్నల్ చూపిస్తుంది. మానిటైజేషన్ అయిన తర్వాత డాలర్ది సిగ్నల్, అది కూడా ఆ సింబల్ కూడా చూపిస్తుంది. ఆ సింబల్ వచ్చిన తర్వాత ఓకే అయితే మానిటైజేషన్ వచ్చింది, అమౌంట్ పడడం స్టార్ట్ అవుద్ది. నాకు తెలియదు ఏ వీడియోకి ఎంత పడుతుందని చెప్పి. అప్పుడు ఈ 4M ఈ 2.5 ఈ వీడియోస్ ఉన్నాయి కదా వైరల్ అయినవి, దానికైతే రూపాయి పడలేదు. ఎందుకంటే అవి మానిటైజేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయాయి. తర్వాత అయిన వైరల్ అయిన వీడియోకి అయితే అమౌంట్ అయితే పడడం జరిగింది. అది వచ్చేసి 1M వ్యూస్ వస్తే, ఒక 10 లక్షల వ్యూస్ వస్తే దానికి వచ్చేసి 500 ఎంతో పడుతుంది. అదే లాంగ్ వీడియోస్కి అయితే ఆ 1M వ్యూస్కి 40,000 పడుతుంది. లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్కి తేడాది. నేను కూడా సేమ్ అలాగే అనుకున్నాను, ఈ వీడియో వైరల్ అవుతుంది కదా, ఒక 10M వ్యూస్ వచ్చాయి, అయితే దీనికి ఎంత అమౌంట్ పడుతుందో చూద్దామని. కేవలం ఒక 500 పడింది. అంటే అంత వైరల్ అయితేనే కానీ అమౌంట్ అయితే రాదు షార్ట్స్లోనే. ఓకే అయితే ట్రై చేద్దామని చెప్పి ఇంకా అలా షార్ట్స్ ట్రై చేయడం. ఈ ఫస్ట్ పేమెంట్ వచ్చేసి $100 పడాలి. $100 కంప్లీట్ అయితేనే కానీ ఫస్ట్ పేమెంట్ అనేది మనకి రాదు. అలా $100 కంప్లీట్ అవ్వడానికి అలా వీడియోస్ చేస్తే ఆ రోజుకి అలాగా ఒక $2 అని $1 అని ఒకసారి వీడియో వైరల్ అయ్యి $3, $4 అలా పడడం జరిగింది. అయితే రీసెంట్గా మా పాప వీడియోలో అయితే వైరల్ అయ్యాయి, అది వచ్చి 10M వెళ్ళిపోయింది. దానివల్ల నాకు మొత్తం $100 కూడా కంప్లీట్ అయిపోయి నాకైతే ఇలా మెసేజ్ వచ్చింది, ఈ మంత్లో 21 నుంచి 27 లోపు మీకు శాలరీ క్రెడిట్ అవుతుంది, మీరు ఒకసారి వెళ్ళి ఇలా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకోండి. ఎందుకంటే మనకి డాలర్స్లో కదా వస్తాయి, ఆ డాలర్స్లో వచ్చినవి ఏంటంటే మనకి ఇలా వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ మనకి అమౌంట్ ఏదైనా కట్ అవుతుందేమో ఈ GST అలాంటిది ఏదైనా అనేసి నేను అనుకున్నాను. ఇంకేం కట్ అవ్వలే, నాకైతే పడింది. అమౌంట్ పడిన వెంటనే ఏంటైందంటే అమౌంట్ పడిని చూసుకున్నాను. చూసిన వెంటనే ఒకసారి 45 రూపీస్, ఒకసారి 55 కట్ అయిపోతుంది. ఇంకా నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళలేదు, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్దానేటప్పటికి పడింది. చూస్తే ఇదేంటి అమౌంట్ ఇలా కట్ అయిపోతుందని చెప్పి వేరే అకౌంట్లోకి అయితే షిఫ్ట్ చేసిన అమౌంట్ని, ఇలా షిఫ్ట్ చేసిన అమౌంట్ అయితే ఇలా పడింది. ఇదైతే ఫస్ట్ పాయింట్. నా సెకండ్ పాయింట్ ఏంటంటే చాలామంది డౌట్, అది ఈ మంత్లీ శాలరీ లాగా వచ్చేద్దని. ఈ శాలరీ లాగా అయితే రాదండి. ఇప్పుడు ఈ $100కే నాది ఒక 3 నెలల మానిటైజేషన్ అయిన 3 నెలల తర్వాత వచ్చింది $100 కూడా. అది నేను రెగ్యులర్ వీడియోస్ చేస్తుంటే, అందులో నేను ఈ మధ్య వీడియోస్ కూడా ఎక్కువ చేయట్లేదు, వ్యూస్ కూడా ఎక్కువ రావట్లే. వ్యూస్ వస్తేనే ఈ డాలర్స్ అనేవి పడతాయి. అందులోని మన షార్ట్స్ వీడియోస్ కాబట్టి చాలా కష్టం. ఇదైతే సెకండ్ పాయింట్. మీకు అందరికి క్లారిటీ ఇచ్చాను అనుకుంటా. చాలామంది అడుగుతున్నారు నెల నీకు ఇంక శాలరీ పడిపోద్ది కదా అని. ఇంకా అలా పడిపోతే మంచిదే కదండి. నేనైతే మరి ఎవరైనా డబ్బులు సంపాదించడానికి యూట్యూబ్ పెడతారు, నేను అలా ఆ ప్రాసెస్లోనే పెట్టాను. కానీ నేను కూడా అందరిలాగే సబ్స్క్రైబర్లు ఉంటేనే అమౌంట్ పడుతుంది అనుకున్నా. కానీ అదైతే నేను కొన్ని రోజులు జర్నీ చేస్తే యూట్యూబ్లో నాకు తెలిసింది, ఈ లాంగ్ వీడియోస్కి వ్యూస్కి అయితేనే అమౌంట్ పడుతుందని చెప్పి. అలాగా స్టార్ట్ చేశాం కదా, సబ్స్క్రైబర్లు కూడా వస్తున్నారని షార్ట్స్ అయితే కంటిన్యూ చేశాను. ఇది సెకండ్ పాయింట్. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చి ఏంటంటే ఈ ప్లే బటన్, సిల్వర్ ప్లే బటన్ అయితే రీసెంట్గా వచ్చింది. మీరు ఆల్రెడీ వీడియో చూసి ఉంటారు, దాని గురించి నేను లాంగ్ వీడియో కూడా చూశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంట్లో వాళ్ళకి కూడా సర్ప్రైజ్ ఇచ్చాను. మా ఇంట్లో నాకు ఎంతగా సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్లోనే ఒక 4గురికి మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చాను సర్ప్రైజ్, అది కూడా ఒకసారి చూడండి. ఆ సిల్వర్ బటన్కి కూడా ఒక 3 వెరిఫికేషన్స్ అయ్యాయండి. అది చాలా ఈజీ కాదు. ఇప్పుడు మా ఛానల్ పెట్టిన 6 మంత్స్కే సిల్వర్ బటన్ రావడం అంటే, అది పెట్టిన 6 నెలలకి 100K సబ్స్క్రైబర్స్ ఈజీగా అయిపోయారు కాబట్టి మనకైతే సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. దానికి వెరిఫికేషన్ ఎలాగయ్యాయి అంటే, ఒకటి ఐడి వెరిఫికేషన్ లాగా అయింది, ఇంకోటి వచ్చేసి మళ్ళీ ఆ కొరియర్ నుంచి ఒక వెరిఫికేషన్ వచ్చింది, అదే అయ్యింది. మళ్ళీ దాని తర్వాత మెయిల్ నుంచి వెరిఫికేషన్ అయింది, దాని తర్వాత మళ్ళీ మెసేజ్ రూపంలో వెరిఫికేషన్ అయింది. ఏంటి ఇన్ని అవుతున్నాయి, ఇది వస్తుందా రాదా అని చెప్పి చాలా భయపడ్డాను. కానీ అది కూడా చాలా తక్కువ టైంలోనే వస్తుంది. అది థర్డ్ పాయింట్. ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి, అంటే ప్రూఫ్ చూపించాలి కదా, మీరు నిజంగా నమ్మరు కదా. అంటే మీరు అంటే కొంతమంది ఉన్నారులేండి, ఒక బ్యాచ్
వాళ్ళు నిజంగా ఏదో అమౌంట్ నిజంగా ఎక్కువ పడిపోతుంది అనుకున్నారు. వాళ్ళు వాళ్ళు అన్నట్టు ఎక్కువ పడితే నాకు సంతోషం కదా, ఛానల్ పెట్టినందుకు ఇంత పడుతుందని. నేను వర్క్లోనే ఏదో నాకు ఖాళీ దొరుకుతున్న ఆ షిఫ్ట్ ఎక్స్చేంజ్ టైంలోనే, అలాంటి టైంలో నేను వీడియోస్ చేసుకుని అప్లోడ్ చేస్తున్నాను. ఏదో నా అదృష్టం బాగుండే 2-3 వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ డాలర్స్లోనే ఆ $100 కంప్లీట్ అయ్యే ఫస్ట్ శాలరీ అనేది పడింది. ఇంకా నెక్స్ట్ నుంచి అయ్యే అంత పడుతుందని కూడా గ్యారంటీ లేదు. మీకైతే ప్రూఫ్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు అటువంటి సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడు మనకి 1,44,030 అయితే ఉన్నారు. $100 అయితే మనకు కంప్లీట్ అయ్యాయి. ఇక ఎర్నింగ్లో చూపిస్తున్నాను. ఎర్నింగ్లో చూడండి, యువర్ పేమెంట్ హెస్ బీన్ సెంట్ అని ఉంది కదా, $112 అయితే పడింది. చూడండి మీకు చూపిస్తాను. లాంగ్ వీడియోకి షార్ట్ వీడియోకి వేరియేషన్ ఎంత ఉంటుందో. ఇవ్వండి, షార్ట్స్ వచ్చేసరికి మీకు 1M వ్యూ 1M వ్యూస్ వచ్చింది. ఆ షార్ట్ చూపిస్తాను. ఇక 1.1M వ్యూస్ వచ్చి దీనికి మనీ వచ్చేసి 600 పడింది. దీనికి మనీ వచ్చేసి 1M వ్యూస్ ఉన్నందుకు. అదే నార్మల్ వీడియోకి అయితే ఇప్పుడు 2.2 వ్యూస్ ఉన్నాయి. మన సిల్వర్ ప్లే బటన్ ఉంది. ₹72 పడింది. ఈ ₹72 షార్ట్స్లోకి ఎన్ని వ్యూస్ పడుతుందో చూపిస్తాను చూడండి. షార్ట్స్లోని రీసెంట్గా ఒక వీడియో అయితే వైరల్ అయింది. ఒక 140K అంత వచ్చినట్టు ఉంది దానికి వ్యూస్. ఇదిగోండి 1.4 lakh వ్యూస్ వచ్చాయి. చూడండి, దీనికైతే ₹85 పడింది. ఇక్కడ 1,43,000 వ్యూస్ వచ్చిన షార్ట్కి అయితే ₹85 పడింది. అలాగే 2,300 వ్యూస్ వచ్చిన లాంగ్ వీడియోకి అయితే ₹78 పడింది. దీన్ని బట్టి మీరే వేరియేషన్ చూసుకోండి. ఇదే 1,43,000 వచ్చేసి మనకి లాంగ్ వీడియోలో కానీ వచ్చి ఉంటే అదొక 4,000, ఇదొక 6,500 దగ్గరలో పడి ఉంటుంది. అది మాట లాంగ్ వీడియోకి షార్ట్ వీడియోకి తేడా అది. ఇంకా నా ఫైనల్ పాయింట్ వచ్చేసి నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే శాలరీ ఎంత పడిందని. యాక్చువల్లీ ఎంత పడిందో చెప్పకూడదు యూట్యూబ్లో. మీకైతే నేను కోడ్ లాంగ్వేజ్లో చెప్తాను. అంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని చెప్పకూడదు అమౌంట్ ఎంత పడిందని. నాకు వచ్చేసి అమౌంట్ ఎంత పడిందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో, అంటే మనం నాట్ కాబట్టి మన లాంగ్వేజ్లో చెప్తాను, కోడ్ లాంగ్వేజ్లో. ఇప్పుడున్న బిర్యానీ రేటు ఒక 200 అనుకోండి. ఆ బిర్యానీలో ఒక 40 మందికి, 42-43 మందికి అలాగ పంచవచ్చు అన్నమాట. అంత అమౌంట్ అయితే పడింది. ఓకే, నెక్స్ట్ నేను ఈ వచ్చిన అమౌంట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, అంటే నాకు లైఫ్లో గుర్తుండిపోవాలి కదా. ఫస్ట్ పేమెంట్ వచ్చింది, ఆ ఫస్ట్ పేమెంట్ని నేను ఏం చేశాను అని ఎప్పటికైనా అలా నాకు గుర్తుండాలని చెప్పి రీసెంట్గా మా పాప బర్త్డే అయింది. దాని ఫోటోషూట్కి వచ్చేసి సగం అమౌంట్ ఆల్రెడీ ఫోటోగ్రాఫర్కి అయితే ఇస్తాం. ఇంకా రిమైనింగ్ అమౌంట్ అయితే ఇవ్వాలి. కేవలం ఏంటంటే ఈ ఫస్ట్ పేమెంట్ అయితే పడుతుంది. ఈ ఫస్ట్ పేమెంట్ పడిన తర్వాత ఇద్దామనే ఉద్దేశంతోనే అలాగా ఇవ్వకుండా ఉంచాను. ఈ అమౌంట్ అనేది ఏంటంటే ఆ ఫోటోగ్రాఫర్కి ఇచ్చి ఆ ఆల్బమ్ తెచ్చుకుంటా. ఆ ఆల్బమ్ తెచ్చుకొని నాకేంటంటే లైఫ్లో గుర్తుండిపోద్ది. నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది, నా కూతురి బర్త్డే ఆల్బమ్ అయితే నేను తెచ్చుకోగలిగిన ఆ ఫస్ట్ పేమెంట్ తోనే. అది ఆల్బమ్ కూడా వచ్చిన తర్వాత మీకు అది కూడా ఒక వీడియో పెడతాను, ఆల్బమ్ ఎలాగొచ్చిందని చెప్తాను. ఇదైతే నాకు యూట్యూబ్ నుంచి వచ్చింది ఇంత అమౌంట్. నేనైతే చేసేది ఇది. నాకు షార్ట్స్కి వచ్చేసి నెక్స్ట్ లాంగ్ వీడియోస్కి వచ్చేసి ఎంత అమౌంట్ వస్తుందో కూడా మీకు క్లారిటీగా చెప్తాను. ఇంకా సిల్వర్ ప్లే బటన్ అప్లై చేసినప్పుడు ఎన్ని వెరిఫికేషన్లు ఉంటాయో కూడా చెప్పాను. మెయిన్లీ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ నేను చెప్తున్నానండి, బిగినర్స్కి. మీరు అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామంటే ఎవరు మాటలు పడితే వాళ్ళ మాటలు విని అంటే డల్ అయిపోయి అది చేయకండి. కొన్ని రోజులు కష్టపడండి, ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది. అంటే ఈరోజు నాకు వస్తుందని నేను చెప్పట్లేదు. ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, అలాగే ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండాలి. కానీ ఏంటంటే మనలో కొంచెం
పెడదాము అనే ఉద్దేశంతో పాటు కష్టపడదాం ఖచ్చితంగా. నేనైతే మాత్రం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది సపోర్ట్ చేశారండి. ఫస్ట్ అయితే అందరినీ సబ్స్క్రైబ్ చేయమని అడిగేవాడిని, ఒక 100 మంది దాకా నా వర్క్ దగ్గర అందరి దగ్గర సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళకి ముందుగా చెప్పిన ప్రామిస్ చేశాను, ముందు ముందు మంచి వీడియోలు వస్తారా చూడండి, మీరే చూస్తారని చెప్పి. అలా చేసిన తర్వాత ఏంటంటే నా కష్టంతో కొన్ని రోజులు నా ఫ్రెండ్స్తోనే అందరితో కొంచెం ఇలాంటి వీడియోస్ తీద్దాం అని పిల్లలతోనే ఏంటి వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు, పిల్లలు కూడా. అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి అందరూ బాగా సపోర్ట్ చేశారు, మంచి వీడియోలు తీయగలిగాను. అలాగే ఏంటంటే ఖాళీ కుదిరిన టైంలోనే నేను వీడియోలు తీయగలిగాను. మెయిన్లీ టెక్ ఛానల్స్ని కొన్ని ఛానల్స్ ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి ఈ ఏవైనా డౌట్లు ఉన్నా, ఈ కాపీరైట్స్ ఏమైనా ఉన్నా, స్ట్రైక్స్ పడినా ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెప్తారు. అవన్నీ తెలుసుకొని ఛానల్ అయితే మనం కొంచెం బాగా చేసుకోవడానికి, అంటే పెట్టిన ఛానల్ ఏంటంటే వృధా కాకుండా ఒకటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటే మనం కూడా ఓకే ఒక స్టెప్ చేసామంటే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్కి మనకి ఆ వెరిఫికేషన్ రావాలంటే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఇది కంప్లీట్ అవ్వాలంటే నేను వీడియోలు చేయాలి. ఇంకా వ్యూస్ ప్రతి ఒక్కటి వ్యూస్తో సంబంధించిందేనండి. వ్యూస్ అనేవి వస్తే ఆటోమేటిక్గా 1 బై స్టెప్ ఒకటి మనకి నేర్చుకుంటాం, అన్నీ కూడా వస్తాయి. దానికైతే ఏం ప్రాబ్లం లేదు. ఇది నా యూట్యూబ్ జర్నీ. అయితే నేనైతే కొంచెం కంగారులో ఏది చెప్దాం అనుకున్నా, అసలు ఏది చెప్తున్నా కూడా నాకు అర్థం కావట్లే. అంటే ఫైనల్గా వీడియో చేయాలి, మీకు నాకు యూట్యూబ్ నుంచి ఇంత అమౌంట్ పడిందని హ్యాపీనెస్ మీతో పంచుకోవాలని చెప్పి నేను వీడియో చేశాను. అది అందరికీ అయితే డౌట్ క్లియర్ చేశాను అనుకుంటా. ఓకే, మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి, ఎప్పుడు కూడా ఇంకా మంచి వీడియోలు చేస్తాను. మీరు ఎప్పుడు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ కూడా చూడండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.